హైదరాబాద్లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. పబ్ డాన్సర్ని ఓ యువకుడు చాలా దారుణంగా హతమార్చాడు. బేగంపేటకు చెందినటువంటి ఒక మహిళ జైరుద్దీన్ అనేటువంటి ఓ క్యాబ్ డ్రైవర్తో ఇల్లీగల్ అఫేర్ కొనసాగిస్తోంది. అయితే మహిళకి అప్పటికే పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ క్యాబ్ డ్రైవర్ కొన్ని రోజుల పాటుగా వారిద్దరి మధ్య అఫేర్ కొనసాగింది. ఆ తర్వాత కొన్ని కుటుంబ కలహాలతో కుటుంబాల్లో భర్త చెప్పడంతో అది మాని సైలెంట్గా తన పని తాను చేసుకుంటోంది. ఇదే క్రమంలో జైరుద్దీన్ని దూరం పెట్టింది ఆ మహిళ. అయితే మాట్లాడాలి అంటూ పదే వెంటపడి తనని వేధించి ఒకరోజు ఎర్రగడ్డ కూడా పిలిచాడంట రమ్మని చెప్పి. అయితే అక్కడ రమ్మని చెప్పడంతో ఆ మహిళ అక్కడికి వెళ్ళింది. సో ఇద్దరి మధ్య చాలా తీవ్రమైన వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సో ఆ వాగ్వాదంలో ఆ మహిళని హతమార్చాలని ప్రయత్నం చేసిన జైరుద్దీన్ హతమార్చాడు. తనపై చాలా తీవ్రంగా దాడి చేయడంతో ఆ మహిళ స్పాట్లోనే మరణించింది. ఇక్కడ విజువల్లో చూస్తున్నాం. ఇక్కడే ఆ మహిళ మృతదేహాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారైపోయాడు. సో ఆ మహిళ మృతదేహం ఎవరిది ఏంటి అని తెలుసుకున్న తర్వాత పోలీసులు అసలు విషయాన్ని పసిగట్టారు. జహీరుద్దీన్ దీనికి కారణం అని చెప్పి పసిగట్టి జహీరుద్దీన్ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ ఆ మహిళ తనతో మాట్లాడకపోవడమే కారణంగా జహీరుద్దీన్ ఈ మరణానికి అంటే ఈ రకంగా హతమార్చినట్టు తెలుస్తోంది.